అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 12 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు పండుగలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఎటువంటి పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం క్లియర్గా అర్థమవుతుంది. సెప్టెంబర్ 12 2024 గురువారం, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. సూర్యోదయము 5:58, సూర్యాస్త సమయము 6:10, చంద్రోదయము 1:31, చంద్రాస్త సమయము 11:32. ఈ రోజున తిథి నవమి, సెప్టెంబర్ 12 రాత్రి 11:32 వరకు నవమి తిథి ఉంటుందండి. తదుపరి దశమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి నక్షత్రం ఏమిటో తెలుసుకుందాము. ఈ రోజున నక్షత్రం మూల, సెప్టెంబర్ 12 రాత్రి 9:52 వరకు మూల ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం ఆయుష్మాన్, సెప్టెంబర్ 12 రాత్రి 10:41 వరకు ఆయుష్మాన్ ఉంటుంది. తదుపరి సౌభాగ్య. ఈ రోజున కరణం బాలవ, సెప్టెంబర్ 12 ఉదయం 11:46 వరకు బాలవ ఉంటుంది. తదుపరి కౌలవ, సెప్టెంబర్ 12 రాత్రి 11:33 వరకు కౌలవ ఉంటుంది. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము రాత్రి 8:15 నుంచి రాత్రి 9:53 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:02 నుంచి ఉదయం 10:50 వరకు. మరలా మధ్యాహ్నం 2:54 నుంచి మధ్యాహ్నము 3:42 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:35 నుంచి మధ్యాహ్నం 3:06 వరకు. గుళిక కాలము ఉదయం 9:09 నుంచి ఉదయం 10:41 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:30 నుంచి ఉదయం 5:17 వరకు ఉంటుంది. అమృతకాలము మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:59 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. ఈరోజు పండుగలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున కేదార నవమి అండి. ఈరోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం చూసుకుంటే ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున అన్నప్రాసం చేసుకోవటానికి, చిన్నపిల్లలు ముయ్యాల్లో వేయటానికి, పెళ్లి చూపులకు, సీమంతానికి, వ్యాపార వ్యవసాయ ప్రారంభ పనులకు, వాహనం కొనుగోలుకు, ప్రయాణం లాంటివి చేసుకోవడానికి, ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. సో చూసారు కదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.